తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో జనార్దనాచారి గారు ఉన్నారు, ఆక్యుపంక్చరిస్ట్ అలాగే హీలర్ కూడా. మరి డైజెషన్ ఇష్యూస్ నవడేస్ చాలా మందిలో చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటున్నాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, లేదంటే ఎక్కువ జంక్ తీసుకో ఉండొచ్చు. డైజెషన్ ఇష్యూస్ ప్రతి ఒక్కరిలో చూస్తున్నాము. దానివల్ల కాన్స్టిపేషన్ ఇంకా చాలా రకాల ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. మరి డైజెషన్ ఇష్యూస్ని మనం సెట్ చేసుకోవాలి, కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. మనం తిన్న ఆహారం చక్కగా అరిగిపోయి ఫ్రీగా మోషన్ అయితే మనకి సగం రోగాలు రావు అని చెప్తూ ఉంటారు. అందులో వాస్తవం ఎంత? మరి డైజెషన్ ఇష్యూస్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఎనీ ఆక్యుపంచరిస్ట్ వచ్చిన పేషెంట్స్ని జనరల్గా ఒక 3-4 ప్రశ్నలు అడుగుతారు. అందులో మీరు అడిగిన ప్రశ్న ఒకటి ఉంటుంది, డైజెస్ట్ ఆకలి అవుతుందా ఫస్ట్ క్వశ్చన్. తర్వాత తిన్న తర్వాత అది డైజెస్ట్ అవుతుందా, అరుగుతుందా. రెండవది మోషన్ ఎలిమినేషన్ అంటాం కదా, యూరినేషన్ మోషన్ బాగుందా. నాలుగవది నిద్ర బాగుందా. ఒకవేళ మహిళలు అయితే సైకిల్స్ ఎట్లా ఉన్నాయి, అది పార్ట్ ఆఫ్ ఎలిమినేషనే. ఓకే. అంటే దీన్ని ఏమంటాం అంటే ఇంగ్లీష్లో మన ఒక అలోపతిగా చెప్పాలంటే ఇంజెక్షన్ తీసుకోవడం, డైజెషన్, అసిమిలేషన్, ఎలిమినేషన్. ఈ 4 అనేది ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి బేసిక్ ప్రమాణాలు, స్టాండర్డ్స్. దీంట్లో మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు డైజెషన్, అరుగుదల. ఎంత బాగా అరుగుదల ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అరుగుదల ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకున్న ఆహారం యొక్క సారాలు మన ఒంటికి పడతాయి. ఇప్పుడు చాలామంది చెప్తుంటారు, నేను చాలా హెల్దీ ఫుడ్ తీసుకుంటాను, ఇంకా వీలైతే ఇంపోర్టెడ్ ఫుడ్ తీసుకుంటాను, అవకాడో లాంటివి ఇక్కడ పండవు కదా అవి కూడా తింటాను, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను, ఎందుకు నాకు వీక్నెస్ ఉంటుంది, రోజంతా బలహీనంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉండట్లేదు అని అడుగుతారు. అంటే ఆహారం ఆరోగ్యకరమైనది తీసుకుంటున్నారు, కాస్ట్లీ ఫుడ్ తీసుకుంటున్నారు, కానీ అది ఒంటికి పట్టాలిగా, అసిమిలేట్ అవ్వాలిగా, ముందు డైజెస్ట్ అవ్వాలిగా. అప్పుడేమవుతుంది, అంతా టాయిలెట్కి వెళ్ళిపోతుంది. ఆ ఫుడ్ ఎసెన్స్ అబ్జార్ప్షన్ సరిగా జరగడం లేదని అర్థం. సో అందువల్ల ఇది కూడా ఉంటుందా? ఉంటుంది. ఎంత క్వాలిటీ ఫుడ్ తినడం కాదు ఇక్కడ. ఇప్పుడు ఒక్కోసారి మనం చూడండి, గ్రామాల్లో క్వాలిటీ ఫుడ్ లేదు, ఇంత పికిల్, ఇంత రోటీ, ఇంత ఒక చిన్న కర్రీ, పెరుగు, మజ్జిగ, ఏదో మజ్జిగ, హెల్దీనే ఉంటారు కదా. అంటే తిన్నది కరెక్ట్గా ఒంటికి పట్టడం అనేది ఇంపార్టెంట్. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే డైజెషన్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రాపర్ డైజెషన్ లేకపోతే ఏమవుతుందంటే బాడీ ఈ వ్యర్థాలని అది కూడా వ్యర్థంగానే మార్చేస్తుంది. అన్డైజెస్టెడ్ పార్టికల్స్ అన్ని కూడా బాడీ తీసుకోదు, మెల్లగా బయటికి నెట్టేస్తుంది. అందుకనే కొంతమందికి డైజెషన్ సరిగ్గా లేకపోతే తిన్న పదార్థాలు తిన్నట్టే వస్తుంటాయి. తిన్న పదార్థాలు కొంచెం అంటే అన్డైజెస్టెడ్ పార్టికల్స్ అంటమే అలా కనిపిస్తుంది మోషన్లో కూడా. చెప్తుంటారు ఇలా వస్తుంది ఏంటి అంటే అంటుంటారు. ఇందాక అంటే ప్రాపర్ ఎలిమినేషన్, ప్రాపర్ మోషన్ ఉండదు. సో డైజెషన్ చాలా ఇంపార్టెంట్. దానికి ఎందుకు ప్రాబ్లం అయింది ఈ రోజులు అంటే, ఒకటి మేజర్గా టైమింగ్స్ మనం పాటించట్లేదు. డయట్ తినడానికి, భోజనానికి కొన్ని వేళలు ఉన్నాయి, వేళపాల ఉంటుంది దేనికైనా. భోజనానికి కూడా కొన్ని వేళలు ఉన్నాయి, ఆ వేళలు మనం సరిగ్గా పాటించలేకపోతున్నాము. రెండవది ఏంటంటే కొంచెం ఆయిలీ ఫుడ్, గ్రీజీ ఫుడ్, తర్వాత జంక్ ఫుడ్, ఇవి మనం ఎక్కువ అలవాటు చేసుకుంటున్నాం. అంటే అవైలబిలిటీ ఈజీగా ఉంది, చాలా ఈజీ అవైలబిలిటీ. ఏది? ఇలాంటి ఫుడ్స్ అన్నీ కూడా బేకరీ ఫుడ్స్. సో అందువల్ల టేస్టీ ఫుడ్స్ అవన్నీ కూడా రుచికరంగా ఉంటాయి. ఎక్కువ మసాలాస్, స్పైసెస్, ఆయిలీ, స్పైసీ, గ్రీజీ, నాన్ వెజ్, ఇవన్నీ ఏంటంటే టేస్ట్ ఉండడం వల్ల ఎక్కువ మనం ఇష్టపడుతున్నారు పిల్లలు. కానీ చాలామంది పిల్లలు మీరు ఇళ్ళలో చూడండి, అబ్జర్వ్ చేస్తే టేబుల్ మీదకి వచ్చి మూతలు తీసి చూస్తారు,
వాళ్ళకి నచ్చితే ఫుడ్ ఉంటే ఆకలేస్తుంది, లేకుంటే ఆకలి లేదు ఆ రోజు. అవును. అంటే అర్థం ఏంటి? హ్మ్. వాళ్ళకి ఆకలి అని కాదు, ఇక్కడ డైజెషన్ కాదు, హ్మ్. టేస్ట్, అక్కడ రుచి, ఏం పదార్థాలు ఉన్నాయి, అవును. రుచికరమైన హ్మ్. ఉన్నాయా లేవా, హ్మ్. దే ఆర్ గోయింగ్ బై ద హ్మ్. టేస్ట్, కలర్ ఆర్ టేస్ట్ టేస్ట్ అండ్ కలర్, అట్రాక్టివ్‌గా అనిపించడం. అంతే. హ్మ్. కానీ అది హెల్దీ ఫుడ్ అనేది కూడా అర్థం చేసుకోవట్లేదు. సో మనం ఆక్యుపంక్చర్, మన దీంట్లో ఆక్యుప్రెషర్ అనేది, ఈ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో ఏం చెప్తామంటే, మన ఇండియన్ ట్రెడిషన్లో కూడా ఏం చెప్తామంటే, అరుగుదలకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, ఒక 2, 3 క్రైటీరియాలు ఉంటాయి అరగాలి, ఒక పదార్థం జాగ్రత్తగా అరగాలంటే. హ్మ్. ఒకటి ఫస్ట్ క్రైటీరియా టైంకి తినడం. హ్మ్. ఒక టైం అంటూ మెయింటైన్ చేయాలి. హ్మ్. దీన్ని సర్కేడియన్ రిథమ్ అంటాము, లేదా అవయవ గడియారం అంటాము, లేదా ఆర్గాన్ క్లాక్ అంటాం. ఓకే. సో దాని ప్రకారం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు. హ్మ్. బిఫోర్ 9 చాలా మంచి టైం, ఐడియల్ టైం. హ్మ్. ఎందుకు ఐడియల్ టైం అది అంటే, ఆ టైంలో మన పొట్టలో, జీర్ణాశయంలో డైజెస్టివ్ జ్యూసెస్ పుష్కలంగా ఉంటాయి. ఓకే. అందువల్ల అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయమంటున్నాం. 9 బ్రేక్ఫాస్ట్ లోపు. 9 లోపు హ్మ్. చాలా ఐడియల్ టైం అది. హ్మ్. అలాగే 11 తర్వాత 1:30 లోపు లంచ్. హ్మ్. లంచ్ కూడా ఎలా తినాలి? బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువ తినొచ్చు, హ్మ్. లంచ్ కొంచెం తగ్గించి తినొచ్చు. తర్వాత రాత్రి భోజనం 7:30 లోపు. ఇవి టైమింగ్స్ చెప్తాం ముందు. హ్మ్. డైజెషన్కి ముందు క్రైటీరియా టైమింగ్సే. ఓకే. తినాల్సిన పదార్థాలు ఎలాగో మనకు ఐడియా ఉంది, ఏం హ్మ్. చేయాలనేది అది కూడా చెప్తాం. ఇది 7:30 హ్మ్. రాత్రి భోజనం. హ్మ్. ఎలా తినాలి? చాలాసార్లు నేను చెప్తాను, ఒకటే మాట హ్మ్. చెప్తుంటాను, ఎప్పుడు చెప్పేది ఒకటే, చూయింగ్. హ్మ్. ప్రాపర్గా నమిలి తినండి అని చెప్తాం. హ్మ్. నమిలి తింటే 100 ఏళ్ళ ఆయుష్. హ్మ్. ఫాస్ట్గా తినకూడదు, ఫాస్ట్ ఫుడ్ తినకూడదు, హ్మ్. మెల్లగా తినండి. ఆ ఫుడ్, భోజనం యొక్క ముద్దని, ఆ రుచిని, బైట్ని, ఈచ్ బైట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ టేస్ట్. హ్మ్. ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తినాలని చెప్తున్నాం. హ్మ్. ఫాస్ట్ తింటే ఏమవుద్దంటే ఊబకాయం వస్తుంది. హ్మ్. ఫాస్ట్ తింటే ఏమవుద్దంటే ఇండైజెషన్ వస్తుంది. ఫాస్ట్ తింటే ఏమవుద్దంటే బాడీ లోపల వ్యర్థాలు తయారవుతాయి. హ్మ్. అవన్నీ కూడా జబ్బులుగా మారుతాయి. ఓకే. అందువల్ల మనం ఆరోగ్యంగా ఉండడం కోసం నైట్ లైట్ ఫుడ్ తీసుకోవాలి. హ్మ్. నైట్ అంటే లైట్, హ్మ్. ఆయిల్స్ తగ్గించాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే, నేనైతే మధ్యాహ్నం పొద్దున తినమంటాను, కానీ రాత్రిపూట నాన్ వెజిటేరియన్ ఫుడ్ వద్దని చెప్తాను. ఓకే. కొంచెం అప్పుడు, ఎందుకంటే మన డైజెషన్ అనేది నైట్ తక్కువగా ఉంటుంది. హ్మ్. రాత్రిపూట సూర్యుడు ఉండడు, హ్మ్. మన పొట్టలో కూడా జఠరాగ్ని కూడా హ్మ్. కొంచెం హ్మ్. తక్కువగా ఉంటుంది. హ్మ్. ఎర్లీగా డిన్నర్ చేయమని చెప్తున్నాం. ఇది టైమింగ్స్. హ్మ్. అలాగే ఇప్పుడు మనం ఒకవేళ ఇవన్నీ అయిపోయింది, ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, హ్మ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తయారైంది, హ్మ్. యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది, లేదా కడుపులో మంట వస్తుంది, హ్మ్. చెస్ట్లో బర్నింగ్ వస్తుంది, హ్మ్. ఒక్కోసారి పుల్లని తేన్పులు వస్తున్నాయి నోట్లోకి, హ్మ్. ఎప్పుడు గ్యాసెస్, పైనుంచి కింద నుంచి హ్మ్. గ్యాసెస్ వస్తున్నాయి, హ్మ్. పొట్టంతా ఉబ్బరంగా ఉంటుంది, ఇండైజెషన్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు. ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే, హ్మ్. రాకుండా ఉండడం కోసం ఎలాంటి తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి అని చెప్పాం. హ్మ్. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి మరి? దానికి ఆక్యుపంక్చర్లో, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో అద్భుతమైన ఒక ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. హ్మ్. అది మనం ఒకసారి డెమో లాగా చెప్తే బాగుంటుందేమో కదా. అలాగే. డైజెషన్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, హ్మ్. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రైటిస్, హ్మ్. కడుపులో మంట, హ్మ్. తేన్పులు, ఏదైనా కానివ్వండి, పొట్టకు సంబంధించిన, అరుగుదలకు సంబంధించిన ఏ సమస్య, దాని పేర్లు ఎన్నైనా ఉన్నాయండి. హ్మ్. పేర్లతో మనకు సంబంధం లేదు. సమస్య ఒకటే, పొట్టలో అజీర్ణం. ఓకే. అది ఎన్ని రూపాల్లో ఉన్నా, ఎన్ని పేర్లతో ఉన్నా మన సంబంధం లేదు. హ్మ్. అక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ సరిగ్గా లేవు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదు, హ్మ్. సరైన మన అరుగుదల లేదు, అది ప్రాబ్లం. అవును. దానికి ఇదేంటంటే, బాడీ తనకు తాను హ్మ్. చాలా సింపుల్గా ఎవరికి వాళ్ళు చేసుకునేందుకు వీలుగా ఉన్న పాయింట్ ఇది. ఓకే. చాలా పవర్ఫుల్ పాయింట్. దీని పేరేంటంటే ST36. హ్మ్. స్టమక్ మెరీడియన్లో ఉన్న 36వ పాయింట్ ST36. ఎలా కనిపెట్టాలంటే, ఇప్పుడు ఈ నీ హ్మ్. కాళ్ళు, ఇది ఒక మోకాలు. కీ, హ్మ్. అదొక నీ, హ్మ్. అదొక కాలు. 2 కాళ్ళలో కూడా ఇలా మీరు ఈ అరచేయి కరెక్ట్గా నీ మీద ఇలా పెట్టినప్పుడు, హ్మ్. ఇలా ఓపెన్ చేసి పెడితే, హ్మ్. మీ ఇది మన రింగ్ ఫింగర్ ఎక్కడ టచ్ అవుతుందో, ఎక్కడ ల్యాండ్ అవుతుందో అది పాయింట్.
అచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టారు, ఉమ్, ఇది ఉంది, ఇలా ఇది నీ క్యాప్ ఇలా పెట్టాను, ఉమ్, ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఉమ్, ఒకసారి మీరు పెట్టండి. ఆల్రెడీ మార్క్ చేశాను నేను, అది చూసారా కరెక్ట్గా మార్క్ చేసే దగ్గర వస్తుంది. ఇప్పుడు రెడ్ మార్క్ చేశాను, వస్తుంది. ఇది పాయింట్, ఉమ్, ఈ రెడ్ మార్క్ చేసిన పాయింట్ చూసారు కదా. Okay, ఇప్పుడు okay. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, పాయింట్ లొకేట్ అయింది, ఉమ్, 2 కాళ్ళలో కూడా చేసుకోవచ్చు. ఉమ్, ఈ కాళ్ళలో ఒకసారి చేయొచ్చు, ఈ కాళ్ళలో ఒకసారి చేయొచ్చు. ఓకే. ST36 ఉమ్, దీని 3 మైల్ పాయింట్ అని కూడా అంటారు. డయాబెటీస్లో కూడా ఇది బాగా వాడతాము. ఉమ్, అంటే డైజెషన్ కోసం డయాబెటీస్ కూడా, ఉమ్, ఉమ్, ఇండైజెషన్ ఉంటే డయాబెటీస్ వస్తుంది చెప్పుకున్నాం చాలాసార్లు. ఉమ్, సో డైజెషన్కి చాలా బాగా పనికి వస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఇంటెస్టైన్లో, స్టమక్లో కూడా ఉన్న సమస్యలు పోతాయి. ఓకే. నాట్ ఓన్లీ స్టమక్, ఉమ్, ఇంటెస్టైన్స్ అంటాం కదా, పేగులు, ఉమ్, అక్కడ కూడా మోషన్ ప్రాబ్లం ఉన్న సాల్వ్ అవుతుంది. ఉమ్, తర్వాత ఇంటెస్టైన్స్ లోపల ఏ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఉమ్, అద్భుతమైన పాయింట్ ఇది. ఎక్కడ మీరు ఒకసారి సరిగ్గా పెట్టండి, అలా పెట్టి ఇలా రింగ్ ఫింగర్ టచ్ అయింది. ఈ రింగ్ తీయండి, ఇప్పుడు తీయండి. ఈ రింగ్ ఫింగర్ టచ్ అయింది చూడండి, ఇక్కడ తెలుస్తుందా. ఇక్కడ మీకు ఎలా ప్రెస్, ఇలా పెన్ బ్లంట్గా తీసుకొని ప్రెస్ చేయాలి. ఓకే. ఒక 30-40 టైం చేయొచ్చు. ఉమ్, ఇలా తెలుస్తుందా మీకు? పించింగ్ తెలుస్తుందా? పించింగ్ తెలుస్తుంది. ఇది చాలా, ఇంకొకటి ఏంటంటే ఇది నీ ప్రాబ్లం ఉందనుకోండి, మోకాలు నొప్పులు ఉన్నాయి, ఉమ్, దానికి లోకల్ పాయింట్ అవుతుంది, ఓకే. దాని కూడా సాల్వ్ అవుతుంది. ఉమ్, లోకల్ నీ పెయిన్ ఇక్కడే ఉంటుంది కదా, ఉమ్, ఉమ్, సో ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఇది బేసిక్గా ఏంటంటే కమాండింగ్ పాయింట్ ఫర్ డైజెషన్ అండ్ ఇంటెస్టైన్స్. ఓకే. ఈ పోర్షన్తో కమాండర్ ఇది. ఉమ్, ST36 2 కాళ్ళు కూడా చేయండి, పూటకు 2 సార్లు చేయొచ్చు. ఉమ్, ఒక వారం రోజుల్లోనే మనం అనుకున్న రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఒక 1 వీక్ రెగ్యులర్గా ఇటొక్కటి ఇటొకటి. ఉమ్, ఇందాక అనుకున్న నమిలినలు తినడం, గ్రీజీ ఫుడ్స్లో డైజెషన్ మనం అనుకున్నాం కదా, ఫుడ్స్లో కొంచెం చిన్న చిన్న చేంజెస్ తీసుకురావాలి. ఈ పాయింట్స్ని మనం అలా రెగ్యులర్గా మసాజ్ కానీ ఉమ్, నొక్కి వదలడం కానీ, ఉమ్, just లేదా tapping ట్యాపింగ్ కూడా చెప్పారు చేయొచ్చు. కదా. మీరు ఉమ్, బెటర్ ట్యాపింగ్ లాస్ట్ టైం ఉమ్, ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ ఈ ఏరియాలో మీరు ట్యాప్ చేయొచ్చు చూడండి, ఉమ్, కొంచెం అట్లా కూడా కొంచెం ట్యాప్ చేసుకోవచ్చు. ఇలా ట్యాప్ చేయొచ్చు. ఓకే. కొంచెం మీకు ఆ సెన్సేషన్ తెలియాలి కదా, సెన్సేషన్ తెలుస్తుందా? ఇలా ట్యాపింగ్ కూడా చేయొచ్చు. ఈ 2 కాళ్ళలో చేయండి. స్టమక్ మీరు 36 అనే పాయింట్. ఓకే. సో సార్ ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఎవరికైనా ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇప్పుడు చూపించిన పాయింట్ మన హ్యాండ్స్ ఇలా ప్రెస్ చేసుకొని ఉంగరం వేలు ఎక్కడైతే ఆ టిప్ అనేది తగులుతుందో అక్కడ పెన్తో కానీ హ్యాండ్స్తో కానీ జస్ట్ అలా ప్రెస్ చేసుకున్నా లేదా ట్యాపింగ్ చేసుకున్నా కానీ ఈ ఇండైజెషన్ ఇష్యూస్ అలాగే స్టమక్కి సంబంధించిన అన్ని ఇష్యూస్ నుంచి సాంత్వన లభించే అవకాశం ఉంటుంది. బాగా ఇంకా సివియర్గా పెయిన్ ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రం తప్పకుండా డాక్టర్ అనేది సంప్రదించాల్సి ఉంటుంది. ఇలాంటి మరికొన్ని ఆక్యుపంక్చర్ పాయింట్స్తో మీకు అవేర్నెస్ కల్పించే ప్రయత్నం జనార్దనాచారి సార్తో చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.